కృష్ణా జిల్లా పోరంకిలో దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని పక్కా ప్లాన్తో భార్యను హత్య చేశాడు భర్త. ప్రియురాలి సూచనలు పాటిస్తూ ప్రాణం తీశాడు. అనంతరం గుండెపోటుతో మృతి చెందినట్టు నమ్మించాడు. గతేడాది మే 18న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది 2 రోజుల నుంచి అయితే బాగొట్లత్తయ్యా. హాస్పిటల్కి వెళ్దామంటే వద్దు, నీరసం ముందు రెస్ట్ తీసుకుంటా అంటుంది కానీ ఏం చెప్పట్లేదు. వెళ్దాం హాస్పిటల్కి, ఇవాళ వెళ్దాము అని రెడీ అయ్యి రేపు వెళ్దాము అనింది అనుకో, ఇవాళ నైట్ కంప్లీట్ చేసి వెళ్దామన్నాం అత్తయ్య. నువ్వేగా రేపు వెళ్దామన్నా సరే అన్నాను కదా నేను. మరి పాపం అట్లయిన సంగతి మనకు తెలియదు కదా అన్నట్టుగా అనొచ్చు. అట్లా ఇవాళ వెళ్దాం సాయంత్రం అంటే బాగా చేసేసి, లేదు రేపు పొద్దునే అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు చేసేసి ఏమేమిందంటే ఫైల్ తీసుకుని అపాయింట్మెంట్ కూడా తీసుకొని వచ్చి ఇంకేం తెలియనట్టుగా తర్వాత జరిగేది. ఏమని ప్లాన్ చేశారంటే, మీరు చంపితే ఇంట్లో ఎవరు ఉండకుండా చంపితే వాళ్ళకి డౌట్ వస్తుంది. సో మీ అత్తమామని పిలిపించి వాళ్ళు ఉండగానే చేస్తే ఎవరికి డౌట్ రాకుండా ఉంటుంది. సో ఇది న్యాచురల్ డెత్ కింద మనం క్రియేట్ చేయొచ్చు. సో ఎవరికి అనుమానం రాదు కాబట్టి మన మీదకి ఎవరు రారు, మన ఎవరు నిలదీసి అడగరు. సో అని చెప్పి ప్లాన్ చేసుకుని చేశారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాము. అయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళు అంతగా మాకు రియాక్ట్ అవ్వలేదు. సో మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా మాకు రియాక్ట్ అవ్వకపోతే మేము లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని అనుకున్నాము. బట్ ఎస్పీ గారు మాకు రెస్పాండ్ అయ్యారు. సరే అని అక్కడ నుండి ఇంకా కేసు మూవ్ ఆన్ అయ్యి ఇంకా ఇలా మేము కేసు పెట్టామనే విషయం తెలుసుకొని మా నాన్నగారు మాకు, సరే మీకు ఇవ్వాల్సిన గోల్డ్ కానివ్వండి, మీకు ఎంతో కొంత ప్రాపర్టీ నేను ఇస్తాను, మీరు కేసు విత్డ్రా చేసుకోవాలని మమ్మల్ని బతిమలాడడం, కొంచెం బెదిరించడం జరిగింది. మాకైతే చాలా భయం వేసింది ఆయన బిహేవియర్ పట్ల. సరే అని చెప్పి మేము ఇంకా ఆయన తీసుకెళ్ళి మాకు కొంత ప్రాపర్టీ అది ఇలా కేసు పెట్టామని తెలిసి ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మాకు కొంత ప్రాపర్టీ రాసిచ్చారు. ఎంత రాశారు ఏంటి అనేది మాకు ఐడియా లేదు. సో మేము కూడా ఇంకా సరే ఇది ప్రాపర్టీ రాసిచ్చారు కదా, మేము కూడా విత్డ్రా చేసుకున్నాం కేసు అని అనుకున్నాము. ఈలోగా అరెస్ట్ అయ్యి పోలీస్ వాళ్ళు ఆయన్ని ఇంటికి తీసుకురావడం జరిగింది.